కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల కోసం 60,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో గిరిజనుల కోసం ఉద్దేశించిన ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని సీఎం ప్రారంభించారు. తాను పాలమూరు బిడ్డనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానన్నారు రేవంత్ రెడ్డి. చెంచుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో పథకం పైలాన్ను ఆవిష్కరించారు. లబ్ధిదారులకు అందిస్తున్న సోలార్ పంపు సెట్లు, స్ప్రింక్లర్లు, తోటల పెంపకాన్ని మంత్రులతో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. సోలార్ పంపు సెట్లతో పాటు పొలంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. విద్యుత్ పంపు సెట్ల స్థానంలో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయాలని సూచించిన సీఎం 100 రోజుల్లో రైతులందరికీ సోలార్ పంపు సెట్ల ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సూచించారు. అచ్చంపేటను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు రేవంత్ రెడ్డి. 12,600 కోట్లతో నల్లమల్ల డిక్లరేషన్ ఆవిష్కరించారు. నల్లమల్ల బిడ్డగా తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు రేవంత్. వరి వస్తే ఊరేనని మాట్లాడిన అప్పటి సీఎం ఆయన ఫామ్ హౌస్ లో వరి పంట పండించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వరి వేసేందుకు ప్రోత్సాహం ఇచ్చామన్నారు సీఎం రేవంత్. కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్ల గురించి తాను పట్టించుకోదలుచుకోలేదన్నారు ముఖ్యమంత్రి. ఒకనాడు పంట పండిస్తే మీరు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, మీకు అందరికీ తెలుసు. కానీ ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో ఒరేసుకొని 4,200 క్వింటాలు అమ్ముకున్నాడు. సరే దొరగారి పంట పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు, కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి, సన్నాలు పండించండి, మీకు గిట్టుబాటు ధరనే కాదు మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటాం, పండించండి అని అంటే మొన్నటి ఎండాకాలంలో యాసంగిలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల క్వింటల్ మీరు ఒడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించారు. ఒకప్పుడు సోలార్ అంటే అదానీ, అంబానీలకే అనుకునేవారని ప్రస్తుతం ఆడబిడ్డలకు, గిరిజన పుత్రులకు సైతం అందిస్తున్నామన్నారు. ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు సైతం కేటాయించి వారే స్వయంగా నడిపే విధంగా చేశామన్నారు. ఆడబిడ్డలకు హైదరాబాద్లో శిల్పారామం పక్కన స్థలం కేటాయించి వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు. ఈ 16-17 నెలల దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు ఈరోజు ఆడబిడ్డల ఉచిత బస్సుకు మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే కాదు, మా ఆడబిడ్డలు ఉన్నారు, సంఘాల సభ్యులు ఉన్నారు. ఈరోజు ఎవరెవరో పెద్ద పెద్ద వ్యాపారస్తులు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి ఇస్తున్నారు. కానీ మా ఆడబిడ్డలకు సంఘాలకు 600 బస్సులు ఇచ్చి 150 బస్సులు నేనే ప్రారంభించిన. ఇవాళ ఆడబిడ్డల బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి లక్షాధికారులను ఇవాళ కోటీశ్వరులను చేసే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల యజమానులను చేసింది మన ప్రభుత్వం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. దున్నేవానికి భూమి నినాదాన్ని ఇందిరా సౌరగిరి జల వికాసం వంటి పథకాల ద్వారా అమలు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు. నల్లమల డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేసి 4 ఏళ్లలో రాష్ట్ర గిరిజనులకు ఫలితాలు అందిస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన కుటుంబాలు అందరికీ, నల్లమల్లతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు అందరికీ చెందేటట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారి నల్లమల డిక్లరేషన్ ని ప్రకటించారు. జల వికాస పథకం ప్రారంభం తర్వాత మంత్రులతో కలిసి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు సీఎం దంపతులు.